మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టయింది మల్లన్న సాగర్ నిర్వాసితుల పరిస్థితి. అరకొర వసతులు, అగ్గిపెట్టెలాంటి ఇండ్లకు ఇప్పుడు మున్సిపల్ ట్యాక్స్ కట్టాలా అంటూ ఆందోళన చెందుతున్నారు నిర్వాసితులు. తమను గజ్వేల్ మున్సిపాలిటీలో కలపకుండా ప్రత్యేక గ్రామాలుగా ఉంచాలని కోరుకుంటున్నారు. సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ ముంపు గ్రామాలతో పాటు పునరావాస కాలనీలు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో విలీనం కానున్నాయి. కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామ పంచాయతీతో పాటు తిప్పారం గ్రామ పంచాయతీ పరిధిలోని సింగారం, తోగుట మండలంలోని బ్రాహ్మణ బంజేరుపల్లి, లక్ష్మాపూర్, పల్లెపహాడ్, వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామ పంచాయతీలను గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేయనున్నారు అధికారులు. దీంతో తమకు కొత్త కష్టాలొస్తాయంటున్నారు మల్లన్న సాగర్ నిర్వాసితులు. మల్లన్న సాగర్ రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేసే ముందు ముంపు గ్రామాల ప్రజల కోసం గజ్వేల్లో పునరావాస కాలనీని ఏర్పాటు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. 1000 కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయి. 2019లో మల్లన్న సాగర్ పునరావాస కాలనీకి స్థానిక ఎన్నికలు నిర్వహించారు. కాలనీపై గజ్వేల్ మున్సిపాలిటీకి ఎలాంటి అధికారం లేకుండా స్థానిక సంస్థల పర్యవేక్షణలోనే పునరావాస కాలనీలో పౌర సేవలు కొనసాగించారు. ప్రస్తుతం సర్పంచ్, ఎంపీటీసీల పదవీ కాలం పూర్తవడంతో రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓటరు జాబితా సవరణ పనులు జరుగుతున్నాయి. దీంతో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల పునరావాస కాలనీని మున్సిపాలిటీలో విలీనానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు కేటాయించిన R&R కాలనీలు సమస్యలకు నిలయంగా మారాయి. కొత్తగా నిర్మించిన కాలనీలకు సరైన రోడ్లు, డ్రైనేజీలు లేవు. హడావిడిగా నిర్మించిన ఇండ్లు, డ్రైనేజీలు శిథిలావస్థకు చేరుకున్నాయి. నిత్యావసరాల కోసం 2-3 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. సొంతూళ్లలో ఉన్నప్పుడు ఏదో ఒక పని దొరికేదని ఇక్కడికొచ్చాక పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు నిర్వాసితులు. అభివృద్ధి పేరుతో భూములు తీసుకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు, పునరావాసంపై సరైన చర్యలు తీసుకోలేదంటున్నారు. ఇప్పుడు తమ గ్రామాలు మున్సిపాలిటీలో కలిస్తే ట్యాక్స్లు ఎలా కట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్ మున్సిపల్ కలిస్తే ఇప్పుడు ప్రతిసారి కౌన్సిలర్ అడగాలంటే ఈ సర్పంచ్ ఉంటే 10 మంది ఉంటారు కాబట్టి మాకు తెలిసే వాళ్ళు ఉంటారు కాబట్టి అడగవచ్చు. ఇప్పుడు గజ్వేల్ మున్సిపల్ అడగానే వాళ్ళు ఎవరు పరిచయం ఉండదు, ఆ పరిస్థితి ఎట్లా ఉండదో తెలియదు. ఇప్పుడు మా ఇక్కడ పెండింగ్లు పెట్టి ఆడి చేసి మళ్ళీ మున్సిపల్ అంటే మేము కమ్సే ఇల్లు కట్టలేం. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ కట్టిన తర్వాత 10 ఏళ్ళు కలిపండి ఏమవుతుంది? ఇప్పుడే మున్సిపల్ కడితే కుంపద మునిగిపోయిందేం లేదు. దీంతో పెద్ద వేసి అది చేస్తాము అనుకునేది కరెక్ట్ కాదు. ప్రభుత్వం నిర్ణయం అయితే అప్పుడు వాళ్ళు తీసుకురా వీళ్ళు తీసుకోవడం కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో దీనైతే వ్యతిరేకించాల్సిన విషయము. మేమైతే వ్యతిరేకిస్తున్నాము. అసలు తిండికి తినాక నాకు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ సమస్య ఎక్కడిదక్కడనే పెట్టి అధికారులు అసలు వస్తున్నాం చేస్తాం ఇది అవుతుంది అది అవుతుంది అని చెప్తారు కానీ ఏది పట్టించుకోవట్లేదు. మళ్ళీ రాని వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. మళ్ళీ దానిలోనూ మాది మున్సిపల్లో కలుపుతాని చాలామంది అధికారులు ఇప్పటివరకే గ్రౌండ్ రిపోర్ట్ నడుస్తుందంట. మాకు గ్రామ పంచాయతీ ఉంటేనే అన్నిటికీ సలవత్గా ఉంటుంది. ప్లస్ మళ్ళీ మాకు ఏదైనా రాని వాళ్ళకి కానీ డెవలప్మెంట్ కానీ అన్నిటికీ చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. నిర్వాసితుల్లో చాలా మందికి నష్టపరిహారం పూర్తిగా అందలేదు. సర్పంచ్లు, స్థానిక ప్రతినిధులు ఉంటేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయంటున్నారు మల్లన్న సాగర్ నిర్వాసితులు. గజ్వేల్ మున్సిపాలిటీలో కలిస్తే ఇప్పటికే ఊర్లు కోల్పోయిన తాము అస్తిత్వాన్నే కోల్పోయే ప్రమాదం ఉంటుందంటున్నారు. మున్సిపల్ లేదు, ఏం లేదు, మీకు అంతా బాగానే ఉంటుందని చెప్పేసేసారు. గజ్వేల్ దగ్గర ఉన్న వరకు ఏం చేశారంటే మున్సిపల్లో కలిపేసారు. వీడికే మంది ప్యాకేజీలు రాలేదు, వచ్చేటోళ్ళకు ప్లాట్ రాలేదు, ఏదీ రాలేదు. చేసుకుంటే వాళ్ళకి పని లేదు, వృత్తి లేదు. ముసళ్ళు ఏం చేసినా వాళ్ళకి అర్థం కాక కొంతమంది చాలా మటుకు చనిపోయారు. అన్న మాకు ఇంతవరకు శ్మశాన వాటికి అనేదే లేదు. అంటే శివాల మీద పెట్టుడే తప్ప అంత మిక్కిలి ఏమీ లేదు. మల్లన్న సాగర్ విషయాల్లో ప్రభుత్వము అనేకంగా ఇంకా ఒడదుడుకుల్లో ఉన్నప్పటికీ ప్రజలను ఇంకా పట్టించుకోకుండానే సొంత నిర్ణయాలను తీసుకుంటూ మల్లన్న సాగర్లో ఉన్నటువంటి 12 గ్రామాలను తీసుకొచ్చి మున్సిపాల్లో వేయడం అనేది చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మున్సిపాల్లో కలవడం వల్ల జరిగేటువంటి సమస్యలు పరిష్కారం అయితే ఒక పరిష్కారం కావు. మున్సిపాల్లో కలిసిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలను పట్టించుకునే నాదుడు ఉండడు. గ్రామంలో ఒక కౌన్సిలర్ పోయి మాట్లాడాలని చెప్పేసి ఒక కౌన్సిలర్స్ పోయి మాట్లాడాలంటే ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి వాళ్లకు ఎలాంటి అవకాశాలు దొరికాయి? గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పుకు తాము బలి కావాల్సి వస్తోందంటున్నారు మల్లన్న సాగర్ నిర్వాసితులు. తమను గజ్వేల్ మున్సిపాలిటీలో కలపకుండా ప్రత్యేక గ్రామాలుగా యథావిధిగా ఉంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.